కుట్టి అయితే వాళ్ళ అమ్మ నాయనలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటికి 3 ఎగ్జామ్లు అయ్యాయి నాయనా, ఇంకా 3 ఉన్నాయి. అవి రాస్తే ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిపోయినట్టే. మధ్యలో 4 రోజులు సెలవు వచ్చింది అని చెప్పి కుట్టి అయితే పద్మమ్మ అలాగే సింహాద్రి వాళ్ళిద్దరితో చెప్తూ ఉంటుంది. ఇంతలో పద్మమ్మ అయితే అక్కడికి పాయసం చేసి తీసుకుని వస్తుంది. అది చూసి ఏందే ఇప్పుడెందుకు చేసినావే పాయసం అని చెప్పి సింహాద్రి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు పద్మమ్మ అయితే నా బిడ్డ ఈ 3 ఎగ్జామ్లు కూడా చాలా మంచిగా రాసింది. నా బిడ్డ ఖచ్చితంగా లాయర్ అయిపోతుంది. నేను లాయరమ్మ తల్లిని అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే నువ్వు లాయరమ్మ తల్లివైతే నేను లాయరమ్మ తండ్రినే. నా బిడ్డ కూడా మంచి ఎగ్జామ్స్ రాసిందే అని చెప్పి సింహాద్రి కూడా కుట్టిని పట్టుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా పాయసం తింటూ ఉంటారు. ఇక బిడ్డ నువ్వు తిను ముందు అని చెప్పి సింహాద్రి బిడ్డకు తినిపిస్తూ ఉంటాడు. అది తిని చాలా బాగుంది, అంత బాగా చేసావమ్మ పాయసం అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి కూడా ఒక్క నిమిషం నేను కూడా తింటానని చెప్పి సింహాద్రి కూడా తింటూ అవును పద్దాలు ఎంత మంచిగా చేసావే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా పాయసం తింటూ ఉండగా ఆనంది అయితే ఈ పాయసం అంటే జ్యోతమ్మకు చాలా ఇష్టమమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని పద్మమ్మ అయితే ముందైనా చెప్పునావు కాదు, ఎక్కువ చేద్దును. సరేలే పద్దాలు, బిడ్డ ఇంకా 3 ఎగ్జామ్లు ఉన్నాయి అన్నది కదా, ఆ 3 పరీక్షలు అయిపోయాక చేద్దువు. అప్పుడు వాళ్ళ ఇంటి మొత్తానికి ఇద్దాము, జ్యోతమ్మకే కాదు వాళ్ళ ఇంటి అందరికీ ఇద్దామని చెప్పి సింహాద్రి అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.